వెల్కమ్ టు మెగాని టీవీ బన్నిన్ టాపిక్. ఒకవైపు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమెరికా ఇరాన్ చర్చలు, మరోవైపు అదే వేదికపై ఒక్క ఫోటో సెషన్తో మొదలైన పెద్ద దౌత్య వివాదం. స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్లో జరిగిన ఈ హై ప్రొఫైల్ భేటీ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. అగ్రరాజ్య ప్రతినిధి జేడీ వాన్స్ చుట్టూ వైరల్ అవుతున్న వీడియోలు, ఖతార్, పాకిస్తాన్ నేతల ప్రవర్తనపై వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఇవన్నీ కలిసి ఈ సమావేశాన్ని మరింత రగిలించాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది నిజంగా దౌత్య అవమానమా లేక సోషల్ మీడియాలో ఎడిట్ చేసిన వీడియోల మాయా? ఇంతకీ అమెరికా ఇరాన్ చర్చల వెనుక అసలు జరిగిందేంటి? పశ్చిమాసియా రాజకీయాల్లో ఈ భేటీ ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అడగనితే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్లు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధమేఘాలను తుడిచేయడానికి ఇరు దేశాలు స్విట్జర్లాండ్లో ముఖాముఖి కూర్చోవలసి వచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించినా ఉద్రిక్తతలను తగ్గించడానికి స్విస్ రిసార్ట్ బర్గెన్ స్టాక్ వేదికైంది. ఈ ఇరు దేశాల ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. గతంలో ఎన్నోసార్లు విఫలమైనప్పటికీ ఈ భేటీ ద్వారా శాంతికి సరికొత్త పునాది పడుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ చర్చల ప్రారంభానికి ముందే అక్కడ ఊహించని విధంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు ఈ భేటీ చుట్టూ రకరకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ గందరగోళానికి అసలు కారణమేంటో తెలియాలంటే ఇరాన్ ఆగ్రహం వెనుక ఉన్న కథను చూడాలి. అక్కడి ఉద్రిక్తతలకు కారణం ట్రంప్ చేసిన ఘాటు హెచ్చరికలే. ఇరాన్ గనక హెజ్బొల్లాకు మద్దతు నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలు టెహ్రాన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈ నేపథ్యంలోనే చర్చల హాల్లోకి అడుగుపెట్టక ముందే అమెరికా ప్రతినిధులతో ఇరాన్ అధికారులు మాటల యుద్ధానికి దిగారు. అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఇరాన్ ప్రతినిధులు తమ అసంతృప్తిని అక్కడే ప్రదర్శించారు. ప్రపంచ సూపర్ పవర్ అనిపించుకునే అమెరికాకు తమదైన శైలిలో గట్టి కౌంటర్ ఇవ్వాలని ఇరాన్ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దౌత్యపరంగా సాంప్రదాయబద్ధంగా జరిగే ఫోటోషూట్ ను కూడా వారు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫోటో సెషన్ తిరస్కరణతోనే అసలు వివాదం ప్రపంచ దేశాల దృష్టికి వచ్చింది. ఇలా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న విభేదాలన్నీ ఒక్కసారిగా ఈ ఫోటో సెషన్ వేదికగా బయటపడ్డాయి. అమెరికా ప్రతినిధులతో కలిసి కరాచలనం చేయడానికి గాని, గ్రూప్ ఫోటో దిగడానికి గాని ఇరాన్ ప్రతినిధులు స్పష్టంగా నిరాకరించారు. అంతర్జాతీయ వేదికపై వారు ప్రదర్శించిన ఈ ఘటన వైఖరి అక్కడ ఉన్న దౌత్యవేత్తలందర్నీ తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల వల్ల తాము ఈ ఫోటో సెషన్ ను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ఇరాన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇరాన్ ప్రతినిధులు సమావేశ ప్రాంగణం నుంచి తాత్కాలికంగా బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామం దౌత్యపరంగా అమెరికాకు జరిగిన ఒక పెద్ద ఎదురుదెబ్బగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది. అయితే ఈ గందరగోళం నడుస్తుండగానే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు అవమానం జరిగిందంటూ మరో వార్త సంచలనం మొదలైంది. కంచె చేను మేసినట్లు అంతటి అంతర్జాతీయ వేదికపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒంటరిగా మిగిలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన కొంత దూరంలో నిలబడి అక్కడ జరుగుతున్న గందరగోళాన్ని చూస్తున్నట్లు కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఖతర్ ప్రధాని తన పక్కనే ఉన్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ను పలకరించి వాన్స్ ను దాటి వెళ్లడం కెమెరాల్లో రికార్డైంది. కనీసం ఒక చిన్న హ్యాండ్షేక్ లేదా అభివాదం కూడా చేయకుండా అమెరికా ఉపాధ్యక్షుడిని నిర్లక్ష్యం చేయడం సంచలనంగా మారింది. దీనిని నెటిజన్లు అమెరికాకు జరిగిన దౌత్యపరమైన తిరస్కారం మరియు ఘోర అవమానంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక అగ్రరాజ్య ప్రతినిధికి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా అరుదైన విషయంగా నిలిచింది. అయితే ఈ వైరల్ అవుతున్న దృశ్యాల వెనుక ఉన్న అసలు నిజాలపై భిన్నమైన వాదనలు కూడా ఉన్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్లుగా ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న అసలు కోణాన్ని నిపుణులు బట్టబయలు చేశారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఆ దృశ్యాలు కేవలం కొన్ని సెకండ్ల ఎడిటింగ్ క్లిప్పింగ్లు మాత్రమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వీడియోలను పరిశీలించకుండా వేదికలపై జరిగిన సంఘటనలను తప్పుడు ముగింపులను ఇవ్వడం సరికాదని వారు చెప్తున్నారు. ఎందుకంటే జేడీ వాన్స్ ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్లతో పాటు చాలాసేపు మాట్లాడడం జరిగింది.
కాబట్టి ఆ వీడియోలో కనిపించిన దాన్ని పూర్తిగా అవమానంగా భావించలేమని దౌత్య నిపుణులు తేల్చి చెప్పారు. కేవలం వ్యూస్ కోసమే కొన్ని వర్గాలు ఈ వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నాయి. ఈ వైరల్ వివాదాలు పక్కన పెడితే లోపల జరిగిన అసలు ఒప్పందాల చర్చలు మాత్రం ఎంతో ఆసక్తికరంగా సాగాయి. అమెరికా ఇరాన్ చర్చల చరిత్రను చూస్తే ముందు జాగ్రత్త ముఖ్యమని భావించి గతంలోనూ కొన్ని చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా 1981 జనవరి 19న జరిగిన అల్జీర్స్ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య మొదటిసారిగా సంక్షోభం తాత్కాలికంగా ముగిసింది. ఆ తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం 2015 జులై 14న చారిత్రాత్మక JCPOA అణు ఒప్పందం కుదిరింది. అయితే 2018 మే 8న డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ఈ అణు ఒప్పందం నుండి తప్పుకోవడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆ పాత చేదు జ్ఞాపకాలను తుడిచేసి ఒక కొత్త ఒప్పందానికి సై అనేందుకు ఇప్పుడు మళ్లీ ఈ భేటీ ఏర్పాటు చేశారు. గతంలో కుదిరిన ఒప్పందాల తాలూకు తేదీలు, అనుభవాలను గుర్తు చేసుకుంటూనే ఇరు దేశాలు ఈ కొత్త టేబుల్పై చర్చలు ప్రారంభించాయి. ఈ సుదీర్ఘ చరిత్రను మనసులో ఉంచుకొని ఈసారి కూడా కొన్ని కీలకమైన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భవిష్యత్తు నష్టాన్ని నివారించడానికి ఈ భేటీలో కొన్ని కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇరాన్ అణు సామర్థ్యాల నియంత్రణతో పాటు 2015 నాటి పాత అణు ఒప్పందాల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. లెబనాన్ సరిహద్దుల్లో రోజురోజుకు పెరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయడంపై అమెరికా గట్టిగా మాట్లాడింది. పశ్చిమాసియాలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న హెజ్బొల్లా సైనిక కదలికలను నియంత్రించడం ఈ చర్చల్లో ఒక ముఖ్యమైన భాగం. అలాగే ఇజ్రాయెల్ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లపై అమెరికా ప్రతినిధులు పట్టుదలను ప్రదర్శించారు. మిడిల్ ఈస్టులో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ఇరు దేశాలు ఉమ్మడిగా తీసుకోవలసిన చర్యలను టేబుల్పై పెట్టారు. ఈ కీలక ప్రతిపాదనలపై అమెరికా తన అధికారిక స్పందనను అంతర్గత వర్గాల ద్వారా పంచుకుంది. కుండబద్దలు కొట్టినట్లుగా అమెరికా ఈ వైరల్ వివాదాలపై ఎలాంటి అధికారిక ప్రకటనను వెంటనే బయటకు వదల్లేదు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు అవమానం జరిగిందనే వార్తలను వైట్ హౌస్ వర్గాలు అంతర్గతంగా పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. ఇరాన్తో జరిగిన ఈ చర్చలు దౌత్యపరమైన ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమే సాగాయని తేల్చి చెప్పింది. ఇరాన్ ప్రతినిధుల ఫోటో సెషన్ బహిష్కరణపై కూడా వాషింగ్టన్ పెద్దగా స్పందించి వివాదాన్ని పెంచడానికి ఇష్టపడలేదు. అయితే ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై తాము పెట్టిన పాత డిమాండ్లను కట్టుబడి ఉన్నట్లు అమెరికా తేల్చి చెప్పింది. హెజ్బొల్లా వంటి సంస్థలకు ఇరాన్ ఇస్తున్న సైనిక మద్దతును అమెరికా ఇప్పటికే తీవ్రంగా తప్పుబడుతూనే ఉంది. అమెరికా వ్యూహం ఇలా ఉంటే దీనిపై ఇరాన్ కూడా తనదైన శైలిలో స్పందించింది. అమెరికా బెదిరింపులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ చేసిన కఠిన హెచ్చరికలను తాము తమ సార్వభౌమాధికారానికి జరిగిన అవమానంగా భావిస్తున్నట్లు టెహ్రాన్ పేర్కొంది. తమ దేశ రక్షణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని ఇరాన్ ప్రతినిధులు హెచ్చరించారు. తాము ఫోటో సెషన్లో పాల్గొనకపోవడానికి అమెరికా ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా చేసిన నిరసన మాత్రమేనని ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. తమ దేశంపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తేనే అణు ఒప్పందాలపై ముందుకు వెళ్తామని డిమాండ్ చేస్తుంది. తమ ప్రాంతీయ ప్రయోజనాలను దెబ్బతీసే ఏ ఒప్పందానికి కూడా తాము సంతకం చేయబోమని ఇరాన్ ఖరాఖండిగా చెప్పింది. ఇరు దేశాల ఈ పంతాల పట్టింపులపై అంతర్జాతీయ విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లుగా ఈ బర్గెన్ స్టాక్ చర్చల వెనుక ఇరు దేశాల పెద్ద రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తీవ్రమైన సైనిక విభేదాలు, యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ ఇరు దేశాలు చర్చల టేబుల్ ముందుకు రావడం ఒక మంచి పరిణామం. యుద్ధం వల్ల ఏ దేశానికి లాభం లేదని, దౌత్యపరమైన సంభాషణల ద్వారానే సమస్యలు సర్దుమణుగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వల్ల అసలు చర్చల ప్రాధాన్యత పక్కదారి పట్టిందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఈ భేటీ పశ్చిమాసియా రాజకీయ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చగలదని వారు నమ్ముతున్నారు. ఇరు దేశాలు తమ పంతాలను పక్కన పెట్టి ఒక అడుగు వెనక్కి తగ్గితేనే ఈ ప్రాంతంలో శాంతి సాధ్యమవుతుంది.
మొత్తంగా ఈ చర్చలు పశ్చిమాసియాలో శాంతికి దారితీయాలని ఆశిద్దాం. ఉద్రిక్తతలు, నాటకీయ పరిణామాలు, వైరల్ వీడియోల గందరగోళం మధ్య ఈ అమెరికా ఇరాన్ హై ప్రొఫైల్ భేటీ ముగిసింది. మరి ఈ చర్చలు రాబోయే రోజుల్లో ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.